మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మొన్నటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సలహాలు ఇచ్చినటువంటి ముద్రగడ పద్మనాభం ఒక్కసారిగా వైసీపీలోకి టర్న్ అవ్వగానే అటు పవన్ కళ్యాణ్ పైన విమర్శనాస్త్రాలు వినిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక యాక్టర్గానే హీరో, తాను రాజకీయంగా హీరో అంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపైన మనతో మాట్లాడడానికి జనసేన నేత కిరణ్ రాయలు ఉన్నారు. సార్, ఏంటి ఆయన హీరో సినిమాలకు మాత్రమే, నేను రాజకీయాల్లో హీరో, పవన్కి మనుగడ లేదు, రాజకీయంగా పవన్ ఎదగాలంటే చంద్రబాబు వెనక నడవాల్సిందే అనేటువంటి విషయాన్ని మాత్రం ముద్రగడ్డ చెప్తున్నారు. ఈరోజు ముద్రగడ్డ గారు గత ముద్రగడ్డ పద్మనాభం రెడ్డి ఆయన పేరు. ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన 40 సీట్లు 50 సీట్లు తీసుకుంటే 30 సీట్లు తీసుకుంటే ఇలా పవన్ కళ్యాణ్ గారు దేవుడు సూపర్ డూపర్ అని అంటాడు. ఆయన మాట వినలేదు. ఎందుకు వినలేదంటే మాకు తెలుసు కాపులకి ఏం జరుగుతుంది, కాపుల పరిస్థితి రాష్ట్రంలో, కాపులకి ఎవరు నాయకుడు మాకు తెలుసు కాబట్టి మేము ఆర్చీవ్స్ అడుగు చేస్తున్నాం. ముద్రగడ్డ ఏదో ఈరోజు మాకు జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడిపోయి మేము సీట్లు తీసుకొని చీలిపోతే మళ్ళీ అధికారం రావాలని చెప్పి దానికి ముద్రగడ్డ వేసిన ప్లాన్ అది. ఆ ప్లాన్ సక్సెస్ కాక డిప్రెషన్ ఏదో మాట్లాడుతున్నాడు. చెప్పిన ముద్రగడ్డ ఇప్పుడు కొంతమంది పేటీఎంస్ ఉన్నారు జగన్ దగ్గర, ఇంకో పేటీఎం ఎక్కువ అంతే. అంతేగాని మేము ఆ కాపల కుక్కలంతా పట్టించుకునే పరిస్థితులు లేము. మేము తెలుసుకున్నాం కాపులకి ఎవరు నాయకుడు, బీసీ ఎస్సీలకి ఎవరు నాయకుడు ఈ రాష్ట్రంలో తెలుసుకున్నాం. ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ ముద్రగడ్డ లాంటి ఒక చిల్లర కోవట్ వేదం మేము పట్టించుకోవడం లేదు. ఇన్ని రోజులు కాపులు ముద్రగడ, హరిరామ్ జోగయ్య నాయకుల వెంట నడిచారా? ఒకవేళ ఇప్పుడు వాళ్ళ పార్టీ మారారు కాబట్టి ఆ పక్కనే ఉంటారా, లేకపోతే పవన్ కళ్యాణ్ వైపు చూసే అవకాశాలు ఉందంటారు? ఆయన అంటే ఊరు లేరు 5 మంది తప్ప. ఆయన వాళ్ళ బామారిది, వాళ్ళ అన్న కొడుకు, వాళ్ళ చిన్న కొడుకు, వాళ్ళ కొడుకు 5 మందిని పెట్టుకొని ఏదో ర్యాలీ పోతే ప్రోటోకాల్ సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుందంట. మోడీ గారే వస్తారు రోడ్డు పైకి రేపు. ఈయనదో వస్తే సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చినట్టు నీ వెనకాల ఎవరైనా సరే నీకు కూడా తెలుసు. మళ్ళీ దాన్ని షో చేయాల్సిన అవసరం లేదు. కేవలం నీ ట్రాప్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి టీవీ పడిందేమో కానీ మేమైతే కాదు. అంటే తీసుకొని పోయి కాపుల్ని మళ్ళీ మరోసారి జగన్కి తాకట్టు పెట్టారని చెప్పుకోవచ్చా? ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, మళ్ళీ అందరూ సమాయత్తం కావాలి, కాపు నేతలంతా కూడా ఒకటయ్యి అటు చంద్రబాబుకు అమ్ముడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ వెంట నడవద్దు అనేటువంటి ఒక సందేశం అయితే ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు చెప్పే మాటలు ఊరినే పరిస్థితులు లేము. కాపులంతా పవన్ కళ్యాణ్ గారు అంటే ఉన్నారు, బీసీ ఎస్టీలు పవన్ కళ్యాణ్ గారు అంటే ఉన్నారు. ఆయన ట్రాప్లో పడిపోయింది ఆయన వాళ్ళ కొడుకు తప్ప ఈ రాష్ట్ర కాపులు అయితే కాదు. సార్, ఎందుకు ఒకసారిగా టర్న్ అయ్యారని చెప్పుకోవచ్చు? అంటే అంతకుముందు పవన్ కళ్యాణ్కి అనేక సలహాలు ఇచ్చారు. హరిరామ్ జోగయ్య మీరు అటువైపు వెళ్ళొద్దండి, మీకు రాజ్యాధికారం కట్టబెట్టడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్తూనే ఎందుకు ఒకసారిగా టర్న్ అయ్యారని అంటారు? వాళ్ళ ట్రాప్లో పవన్ కళ్యాణ్ పడలేదు కాబట్టి. వాళ్ళు ఏదైతే జగన్మోహన్ ట్రాప్లో ఓట్లు చీల్చేద్దాం, సీట్లు చీల్చేద్దాం ట్రాప్లో అనుకున్నారు. కుదరక మా నాయకుడు మొండిగా ఉండడంతో వాళ్ళు చివరికి ఏం చేయలేక ఉండి మమ్మల్ని పట్టించుకోడు, వాళ్ళ ఇంటికి కాపలా కాయలేం కదని జగన్మోహన్ ఇంటికి కాపలా కాసుకోవచ్చు బెటర్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అనేక సందర్భాల్లో 10 సంవత్సరాలుగా పార్టీ నడుపుతున్నటువంటి పవన్ కళ్యాణ్ కేవలం 24 సీట్లకే పరిమితమయ్యారు. ఆ 3 సీట్లు కూడా బీజేపీకి కేటాయించారు. ఇది కదా పవన్ కళ్యాణ్ భవిష్యత్ కార్యాచరణ? ముందుగా ఎందుకు ప్రణాళిక లేదు, ఎందుకు ఎక్కువ సీట్లు తీసుకోలేదనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్ని తీసుకున్నాం కదా సార్, తీసుకున్న ప్రతి సీటు గెలవబోతున్నాం, గెలిచానికి కృషి చేస్తాం, యుద్ధం చేస్తాం. బీజేపీ జనసేన తీసుకున్న 30 సీట్లు మేము కైవసం చేసుకుంటున్నాం. సో ఈ విధంగా కాపుల నాయకులు అని చెప్పుకుంటూనే వైసీపీకి ఒత్తాస పలుకుతూ ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ని ఓడించడానికే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ క్రమంలోనే ఆయన మాటలు నమ్మే పరిస్థితుల్లో కాపు జాతి ఎవరు కూడా లేరు. పైగా ముద్రగడ పద్మనాభంతో పాటు హరిరామ్ జోగయ్య కూడా అటు మొదటి నుంచి కూడా వైసీపీలోనే ఉంటూ అటు పవన్ కళ్యాణ్కి సలహాలు ఇస్తూ వస్తున్నారు కాబట్టి ఆయన్ని నమ్మే పరిస్థితి లేదు. కాపు జాతి అంతా కూడా పవన్ కళ్యాణ్ వెంటే నడవడానికి సిద్ధంగా ఉంది, ఆయన్ని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తుందని చెప్పి కూడా జనసేన నేత కిరణ్ రాయలు స్పష్టం చేస్తున్నారు.